హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని తయారు చేయడం చూపిస్తున్నాను. అయితే గ్రేవీగా ఫిష్ ఫ్రైని తయారు చేయడం చూపిస్తున్నాను. మనం రైస్లో కలుపుకుంటానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ ఫిష్ ఫ్రైని చాలా ఈజీగా టేస్టీగా చేసేయొచ్చండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి కేజీ చేప ముక్కలండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి కడిగిన తర్వాత ఇందులో మజ్జిగ వేసి కడిగామంటే చేప ముక్కలు నీచువాసన రాకుండా ఉంటాయి. ఇవి పెద్ద చేపల ముక్కలు కాబట్టి పులుసు కంటే ఇగురుకు కానీ వేపుడుకు కానీ బాగుంటాయి. కాబట్టి వీటిని వేపుడు చేస్తున్నాను. వీటిని మధ్య మధ్యలో కొద్దిగా కట్ చేసుకోవాలి. పెద్ద చేప ముక్కలు కాబట్టి లోపలి వరకు మసాలా బాగా పడుతుంది. ఇలా కొద్దిగా కట్ చేయకపోతే వేపేటప్పుడు పైన మసాలా పడుతుంది, లోపల చప్పగా ఉంటుంది. కాబట్టి కట్ చేసి లోపలి వరకు మసాలా పెట్టుకోవాలి. ఇలానే అన్ని చేప ముక్కలను కట్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చేపల కర్రీస్లోకి వెల్లుల్లి ఎక్కువ, అల్లం తక్కువ వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1.5 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్టు, అదే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 చెక్కలు నిమ్మరసాన్ని వేసుకోవాలి. అదే పెద్ద నిమ్మకాయ అయితే 1/2 చెక్క సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ కసూరి మెంతిని కూడా వేసి కలుపుకోవాలి. మసాలా ఇలా గట్టిగా ఉండకూడదు. చేప ముక్కలకి మసాలా పట్టదు కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. మొత్తం అన్నీ సరిపోయాయి. ఈ మసాలాని ఫిష్ పీసెస్కి కోట్ చేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టిన వాటిలో కూడా మసాలాను బాగా పట్టించుకోవాలి. ఇలా మసాలా ఒక బౌల్లో వేసి కలుపుకోవడం వలన అన్ని స్పైసెస్ కరెక్ట్గా ఉంటాయి. మసాలాని డైరెక్ట్గా చేపల్లో వేయకూడదు. ఇలానే ఒక ప్లేట్లోకో గిన్నెలోనో వేసి మసాలాని కలుపుకొని చేప ముక్కలకి కోట్ చేసుకోవాలి. ఇలానే ప్రతి ముక్కకి కూడా మసాలాని బాగా పట్టించాలి. మిగిలిన అన్ని పీసెస్కి కూడా పట్టించాలి. నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు. ఒక 10 మినిట్స్ ఇలానే ఉంచి వేయిస్తాను. స్టవ్ పై ప్యాన్లో చిన్న గరిటెతో 6 గరిటెలు ఆయిల్ వేస్తున్నాను. డీప్ ఫ్రై చేయటం లేదు, తిరగా మరగా వేయిస్తున్నాను కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుంది. అదే డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ మిగిలిపోతుంది. తర్వాత ఆ ఆయిల్తో ఏమీ చేయలేము. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత చేప ముక్కలను ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇందులో ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో స్లోగా వేయించుకోవాలి. అప్పుడే లోపలి వరకు మసాలా వెళ్ళి బాగా కుక్ అవుతాయి. ఒక 1 మినిట్ మూత పెట్టుకోవాలి. చేప ముక్క పై వరకు మగ్గిన తర్వాత మూత తీసి వేయించుకోవాలి. ఇలా 1 మినిట్ తర్వాత మూత తీసుకోవాలి. ఇలా పై వరకు ఫిష్ పీసెస్ మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఒకవైపు అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఒకవైపు వేగకుండా తిప్పామంటే మసాలా ఊడిపోతుంది. కాబట్టి వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా వేపుడిని గ్రేవీ కింద చేసుకున్నామంటే రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలానే స్లోగా వేయించుకోవాలి. అప్పుడే ఇలా లోపలి వరకు కుక్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చి లోపలి వరకు కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలానే మిగిలిన ఫిష్ పీసెస్ అన్నీ కూడా వేయించుకోవాలి. సో ఇంతేనండి,
ఫిష్ ఫ్రై రెడీ. దీన్ని రైస్లో కలుపుకోవచ్చు, అలాగే రైస్లోకి సాంబార్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఫిష్ ఫ్రైని ఎవరైనా చేసేయగలుగుతారు. సో ఇలా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.